డ్రిప్ టీవీ ఛానల్ స్థాపించిన దగ్గర నుంచి కూడా ప్రజా సమస్యల గురించి కలబెడుతూ ఎప్పటికప్పటికి సమాజంలో ఉన్న ఇబ్బందులు కానీ ప్రజల సమస్యలు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరించడానికి కూడా డ్రిప్ టీవీ ఛానల్ వారు ఇప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అలాగే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్తున్నటువంటి ఛానల్ ఈ డ్రిప్ టీవీ ఛానల్. మరి ఈ ఛానల్ మరి మీడియా పరంగానే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా స్వచ్ఛంద సేవ చేయాలనే భాగంగా మనందరూ ప్రతి ఒక్కరు కూడా మరి మెడికల్ ఖర్చులు భరించే పరిస్థితి లేని పరిస్థితి వల్ల ప్రతి ఒక్కరికి వారు వైద్యపరంగా సహాయ సహకారాలు చెప్పి ఇప్పటి వరకు ఎన్నో మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఈ రోజు ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 100 మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించాలనే ఒక మంచి భావంతో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు బిగ్ టీవీ ఛానల్ వారికి వారి సిబ్బందికి ఆ యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి మెడికల్ క్యాంపులు భవిష్యత్తులో మరెన్నో నిర్వహించాలని చెప్పి సమాజంలో మంచి సేవ చేయాలని చెప్పి సమాజానికి ఈ ఛానల్ వారిని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వారు మరి ఏకగ్రీవంగా 100 మెడికల్ క్యాంపులు పెట్టి మరి రాష్ట్రంలోనే ప్రథమంగా బిగ్ టీవీ చేసినట్టుగా ఏ టీవీ కూడా ఇలాగా చేయలేదు. ఇప్పటికీ 200 ప్రోగ్రామ్స్ చేశారు మెడికల్ క్యాంపులు. అది మామూలుగా చేశారు. అయితే ఒకే రోజున ఆదివారం రోజు ఈ రోజున మరి 100 క్యాంపులు పెట్టడం అనేది చాలా చెప్పుకోదగ్గది. మరి వారు కంటిన్యూగా ఇలానే ప్రజాసేవలో ఉంటూ మరి ప్రజలకు దగ్గరగా ఉంటూ మరి రాజకీయంగా కూడా వాళ్ళు మరి ఇప్పటికి కూడా టీవీ చాలా బాగా ఉంది. మరి ప్రతి ఒక్కదాన్ని కూడా వాళ్ళు ముందుకు తీసుకుపోతున్నారు. కనుక ఇలానే ముందు కూడా ప్రజలకి దగ్గరగా ఉంటూ మంచి చెడు చూసుకుంటూ మరి ఇంకా దినదినాభివృద్ధి కావాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రజా సమస్యలని ప్రజలకు తెలియజేయడమే కాకుండా ఈ విధంగా ఈ మెడికల్ క్యాంపుల ద్వారా సమాజ సేవ చేస్తున్నందుకు అభినందిస్తూ బిగ్ టీవీ వాళ్ళని ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ అభినందిస్తూ పేదవాళ్ళకి ఆరోగ్యం ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా క్యాంపెయిన్ పెట్టడం. ఈరోజు ఎన్నో చోట్ల రాష్ట్రమంతా పెట్టడం కానీ వాళ్ళ సిబ్బంది కానీ వాళ్ళ యజమాని కానీ ధన్యవాదాలు. ప్రజారోగ్య విషయంలో ముందున్నందుకు ధన్యవాదాలు వాళ్ళకి. మరొక విషయం ఏంటంటే ప్రజారోగ్యానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కేటాయించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్. అట్లనే గవర్నమెంట్ చేసేటటువంటి పనిలో కూడా వీడు భాగస్వాములు అయినందుకు బిగ్ టీవీకి ముఖ్యంగా ధన్యవాదాలు. సామాజికంగా హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ ఉంది. దాంతోపాటు ఒకే విధంగా కవర్ చేయడం చాలా అభినందించాలి. పేద ప్రజలందరికీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేలాగా చేయడం గొప్ప ఇష్యూ. వాస్తవాలతో పాటు మీడియాలో అవాస్తవాలతో పాటు మంచిగా వీళ్ళు ఏదైతే గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి సమస్య పరిష్కారం అయ్యే విధంగా వీళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఆరోగ్య విషయంలో వీళ్ళు మనసు పెట్టి డాక్టర్లందరూ చోట తీసుకొచ్చి ఈ అవకాశాన్ని అరేంజ్ చేసినందుకు ఇందులో మేమందరం భాగమైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. బిగ్ టీవీ వాళ్ళు అనేది భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్నో క్యాంపులు కండక్ట్ చేయాలని, అలాగే మా మాచర్లో ఈ క్యాంప్ కండక్ట్ చేసి మున్సిపాలిటీ పరిధిలో నరసింహరావు గారి ఆధ్వర్యంలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో జరగడం మేమందరం ఇందులో భాగం కావడం చాలా సంతోషకరంగా ఉంది. భవిష్యత్తులో కూడా మేము ఇలాంటి ఎన్నో కండక్ట్ చేయాలని, అలాగే మా డాక్టర్లందరూ సహకరించి తప్పకుండా ఉంటాం. మరియు ఈ చారిటబుల్ ట్రస్ట్ వాసవి క్లబ్ లయన్స్ క్లబ్ ఇలా ఎంతోమంది కలిసి వాటి ఒక మంచి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు అందరికీ అభినందనీయం. ఈరోజు ఈ క్యాంప్లో ఎంతోమంది అన్ని డిపార్ట్మెంట్ డాక్టర్లతో పాటు చాలా సమస్యలకు ఆర్థోపరంగా కానీ, జనరల్ మెడిసిన్ పరంగా కానీ, సర్జరీ పరంగా కానీ ఉచితంగా మందులు ఇవ్వడమే కాకుండా వాడికి కావాల్సిన హెల్త్కి సంబంధించిన ఆన్సర్స్ అయినా, ఎక్స్పర్ట్ ఒపీనియన్ అయినా కానీ ఇట్లాంటి ఒక మంచి ప్రోగ్రామ్ ద్వారా అందరూ ఉపయోగించుకొని ఇట్లాంటిది సద్వినియోగం పొందాలని కోరుతున్నాము. ఇట్లాంటి ప్రోగ్రామ్స్, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు తీసుకోవడం చాలా అభినందనీయం. ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ముందు కూడా కండక్ట్ చేయాలని, దానికి మా వంతు సహకారం ఖచ్చితంగా చేస్తాం. ఒకేసారి జరుపుకోవడం అనేది చాలా గర్వించిన విషయం. అలానే ఈరోజు మాచర్లో జరుపుకుంటున్న క్యాంప్కి సంబంధించి హాస్పిటల్ వాళ్ళు కానీ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కానీ అందరూ సహకరించి ఇలా మాచర్ల ప్రజలకి ఇలా మెడికల్ క్యాంపులు అరేంజ్ చేయడం, దాంతోపాటు టెస్టులు చేయడం ఫ్రీగా,
మందులు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. కానీ ఇంత క్యాంప్ని ఎలా ఆర్గనైజ్ చేస్తున్న బిగ్ టీవీ వాళ్ళకి మరియు చారిటబుల్ అందరూ కూడా ధన్యవాదాలు. దీంట్లో భాగమైనందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ఇంకా ఇప్పుడు నా సహకారం, మా డాక్టర్స్ అందరి సహకారం ఇలాంటి క్యాంపులకి మీకు ఎప్పుడు ఉంటుంది. మీరు ఇలాంటి క్యాంపులు ఎన్నో చేయాలనుకుంటున్నాను. ఈరోజు బిగ్ టీవీ తరఫున మెగా క్యాంప్ జరగడం, ఆల్ ఓవర్ స్టేట్ 100కు పైగా క్యాంపులను కండక్ట్ చేయడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. ఇక్కడ మాచర్లో బిగ్ టీవీ తరఫున జానీ గారు నన్ను కలిసినప్పుడు, అలాగే రెడ్ క్రాస్ లైన్ క్లబ్ తరఫున చెన్నా గారు నన్ను కలిసినప్పుడు ఒకటే విషయం చెప్పాను, మీరు ఇంత మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి నా తరఫున పూర్తి సహకారం అందిస్తామని. అందులోనూ ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది మాచర్ల లాంటి మారుమూల గ్రామంలో కండక్ట్ చేయడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. మనకి ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా కానీ గంట సమయం పడుతుంది. అలాంటిది మారుమూల గ్రామంలో ఇలాంటి క్యాంప్ కండక్ట్ చేయడం, దాని తర్వాత అందులో మేము పాల్గొంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి క్యాంపులు ఎన్నో కండక్ట్ చేయాలని బిగ్ టీవీ సంస్థకి నా ప్రోత్సాహం ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు. బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో మరియు చారిటబుల్ ట్రస్ట్ అండ్ వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇలాంటి పెద్ద క్యాంప్స్ కండక్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఇంకా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ప్రజలందరూ ఇలాంటి క్యాంప్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరి సహకారంతో ఈ క్యాంప్స్ అనేవి జరుపుతున్నాము. ఇందులో మేము భాగం అవడం అనేది చాలా సంతోషంగా ఉందండి. ప్రజల వద్దకే వైద్య సేవలు తేవడం అనేది చాలా గొప్ప విషయం. సో ఇలాంటి ఫ్రీ హెల్త్ క్యాంప్స్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మా మాచర్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా మెప్మాలో సంఘ సభ్యులందరూ అందరూ పేదవారే ఉంటారు, పేద మహిళలు ఉంటారు. పేద మహిళలకి ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు పెద్ద హాస్పిటల్కి వెళ్ళలేక ఇలాంటి మెగా క్యాంపును ఉపయోగించుకుని పేద ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మా మెప్మా తరఫున మేము కోరుకుంటున్నాము. అలాగే మహిళలకి చాలా అనారోగ్య సమస్యలు ఉంటాయి హెల్త్ పరంగా. ఎందుకంటే మహిళలు కొంతమంది బయటికి చెప్పుకోలేరు. గైనకాలజిస్ట్గా కొంచెం ఏదైనా లేడీస్కి సంబంధించిన సమస్యలు ఉంటాయి, అవన్నీ చెప్పుకోలేదు బయటికి. కానీ ఇలా మెగా క్యాంపు మనకి లోపల జరుగుతుంది, మన మెప్మా ఆఫీస్లో జరుగుతుంది కనుక మెప్మాలో ఉన్న సంఘ సభ్యులందరూ వచ్చి ఈ అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోవాలని మన మాచర్ల పురపాలక సంఘ ప్రజలందరినీ మా మెప్మా తరఫున కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మాకు మా బిగ్ టీవీ వారికి ధన్యవాదాలు.